అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ అదేవిధంగా 10th ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఏపీ తెలంగాణ విద్యార్థులు ఇద్దరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. విద్యార్థులకు గుడ్ న్యూస్, వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. ఇది మనకు ఏపీకి సంబంధించిన పాఠశాలలు అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ పైన ఒక కీలక వార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట. అండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ నెల 24 అంటే మనకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలలు కానీ విద్యాశాఖకు సంబంధించి ఎవరైనా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేసి ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ప్రైవేటు స్కూళ్ళన్నీ తూచా తప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించారు. ఇక మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా 10th ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ఇక్కడ భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా వాల్యుయేషన్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక పరీక్ష ఫలితాలను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయాలనేసి అధికారులు అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించింది చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ స్కూల్స్లో అన్నీ ఏప్రిల్ 8th నుంచి మనకు ఈ వారంలో నుంచి మనకు 8th అంటే మనకు ఉగాది పడిన తర్వాత కావచ్చు ఈ ఎస్ఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి కదా పిల్లలకు, అవి కంప్లీట్ అయిపోయినాక సో మనకి చివరి వారంలో కానీ లేదంటే 3వ వారంలో కానీ ఈ ఫలితాలు అంటే మనకు సమ్మర్ హాలిడే స్టార్ట్ కానీ స్కూల్ విద్యార్థులకు. అండ్ అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు చూసుకున్నట్టయితే మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు ప్రైవేటు ఎయిడెడ్ అన్ని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు అయితే ప్రకటించింది. అండ్ ఇక్కడ కూడా మనకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ 10th ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే ఏప్రిల్ మనకి చివరి వరకు ఇక్కడ కూడా వాల్యుయేషన్ పూర్తిగా ఉన్నది. అండ్ మార్చ్ మనకి ఏప్రిల్ మే 1st or 2nd వీక్లో ఈ ఫలితాలకు సంబంధించిన వార్త అఫీషియల్గా రానున్నది. వీటిపైన ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ఎందుకు వస్తుంటాను. ఏప్రిల్ చివరి వాటికి కంప్లీట్గా టెక్నికల్ ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసేసుకొని 2 రాష్ట్రాల్లో సో ఇక ఒకటి అటు ఇటుగా మనకి అన్ని రిజల్ట్స్ అయితే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ఎందుకు వస్తుంటాను. ఇంకేమైనా అప్డేట్ కావాలంటే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ డెఫినెట్గా ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ఎందుకు వస్తుంటాను. లైక్ చేయండి, ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.